కానీ ఏ మాట కా మాటేనోళ్ళ చంద్రబాబు సార్ను మన రేవంత్ సారుది నిజంగా మంచి గురు శిష్యుల అనుబంధం కదా. చంద్రాల సారు ఏమి బ్రీఫినా అప్పట్లో రేవంత్ సారు పాటించేదట. ఈ లోకమంతా చూసిందటగా అప్పట్లో. ఇప్పుడు చంద్రాల సార్ ముచ్చట మనకెందుకు మల్లీశ్వరి అని అంటారా? అయ్యో నేను కాదోల్లా కొందరు జనాలు తీసిర్రు, వాళ్ళ అనుమానాలు కొన్ని నా చెవులేసిర్రు, నేను మీ చెవులేస్తున్న గంతే చూడండి. ఏ మాటకు ఆ మాటనే ఉల్లా. గురు శిష్యుల బంధానికి అంగిలాగెత్తే ఇగో సేమ్ ఇగో మన సీఎం రేవంత్ సార్ లెక్కనే ఉంటారు. ఆంధ్ర మాజీ సీఎం చంద్రల్ సార్ లెక్కనే ఉంటదోల్లా. వీళ్ళిద్దరూ ఇప్పటి సందా అప్పటి సందా వెనకటి సంది గురు శిష్యులాయే. రేవంత్ సారు రాహుల్ బాబు మాటకు ఏ పాటు విలువిస్తాడో మనకు తెలియదు గాని ఇటు చంద్రబాబు సార్ ఏది చెప్తే అది చిట్కలు చేసి పెడతాడు. ఇది నేనంటున్న మాట కాదు, షెయి పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటురు. అంతెందుకుల్లా లేటెస్ట్ గా శ్రీమన్ చంద్రబాబు సార్ వారిని మన రేవంత్ సారు 4వ కంటికి తెలియకుండా కలిసిండని చాలా మంది చెప్పుకుంటురు కదా. అసలైతే చంద్రబాబు సారు పువ్వు పార్టీతోని పొత్తు పెట్టుకునేందుకు తనలాడుకుంటా ఢిల్లీతో పట్టిండు. ఢిల్లీకి పోయేటప్పుడు రేవంత్ సార్ కలిసి హిమ్మత్ ఇచ్చిందని చెప్పుకుంటురు. అంతకు ముందేమో మన మోదీ సార్ను ఇదే రేవంత్ సారు బాడే బాయ్ మా పెద్దన్న అని ఒక తారీఫ్ చేసిండా. ఇక ఇప్పుడేమో సార్ వారు గురువు గారు ఆ పెద్దన్న పార్టీతోనూ పొత్తు పెట్టుకుంటుండు. అంటే ఇదంతా చూసినాక ఏం జరుగుతుందో చిన్న పోరన్ని అడిగినా కళ్ళు మూసుకొని తక్కువనే చెప్తాడు. ఇక నేను సపరేట్గా చెప్పుడెందుకు ఏమంటారు అలా. అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఓట్లలో గెలవద్దని పువ్వు పార్టీ షెయి పార్టీ చంద్రల్ సారు ఒకటైరన్నట్టే కదా. గిట్లనే అనుకుంటుర్రు అలా. మరి అప్పుడు 2018 ఎలక్షన్లప్పుడు కూడా ఇదే చంద్రల్ సారు రాహుల్ బాబుతో చేతులు కలిపి మన బీఆర్ఎస్ ను ఓడగొట్టాలని ఊరూరే తిరిగిండు. కానీ జనం మన తెలంగాణకు అన్యాయం చేసిన చంద్రబాబు సారు మరవలే, షెయి పార్టీని తుక్కు ఓడగొట్టిర్రు. ఇక ఇప్పుడేమో బీజేపీ రేవంత్ సారు గురువు చంద్రబాబు సారు ఒకటైర్రు. ఇంకో దిక్కేమో రేవంత్ సారు మోదీ సార్ను పొగడబట్టే. ఇంకేమున్నదిగా వాళ్ళు వీళ్ళు అనుకున్నట్టు రేవంత్ సారు ఏకనాథ్ షిండే అవుతాడు. ఎంపీ ఓట్లు అయిపోయినాక బీజేపీలకు పోతాడని అందరూ అనుమానపడుతురుల్లా. ఏమో పాటు ఈ రాజకీయం ఏందో, బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకున్నట్లు చేసుడేందో, అదే కాంగ్రెస్ తరఫున సీఎంగా ఉన్న రేవంత్ సారు మోదీ సార్ను మెచ్చుకునుడేందో, నడిమిట్ల ఈ చంద్రబాబు సార్ ఏందో ఏమో పో, ఏం అర్థమైతలేదు.